శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 2 మార్చి నుండి 8 మార్చి వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు ఉన్నారు, మిథునంలో కుజుడు, అలాగే కన్యలో కేతువు, ఇక శని రవిల స్థితి కుంభరాశిలో, శుక్ర రాహు చంద్ర బుధ ఈ 4 గ్రహాల యొక్క స్థితులు కూడా మీనరాశిలో ఉంటూ ఉండగా, వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి మటుకు మిథున రాశిలోకి వెళ్ళి కుజునితో కలిసి ఉంది. ఇక మిగతా గ్రహాలన్నీ వాటి వాటి సంచార కాలము పూర్తి అవని కారణం చేత వార ప్రారంభంలో ఉన్నటువంటి రాశులలోనే సంచరిస్తూ ఉన్నాయి. ఇక గ్రహ సమ్మేళనాల దగ్గరికి వచ్చినట్టయితే శుక్ర రాహు చంద్ర బుధ 4 గ్రహాల యొక్క సంచారము మనకి మీనరాశిలో జరుగుతూ ఉన్నది. ఎప్పుడైనా సరే 2 గ్రహాల కలయిక అది యోగం అవ్వచ్చు, అవయోగం అవ్వచ్చు, కానీ 4 గ్రహాలు కలిసినప్పుడు ఖచ్చితంగా యోగాలు సమానంగా ఉంటాయి. అట్లాంటి పరిస్థితి మనకి మీనరాశిలో కనిపిస్తూ ఉంది. ఏదైనా కానీ రాహుతో కలిసి ఉన్నారు కాబట్టి చంద్రరాహు కలయికైనా, శుక్రరాహు కలయికైనా, బుధరాహు కలయికైనా అంత పూర్తిగా శుభకరమైనదైతే కాదు. ఈ చర్మానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఆత్మీయత ఆధారణాలు విడిపోయేటటువంటి విధంగా శుక్రరాహుల కలయిక ఉంటుంది. అలాగే చంద్రరాహుల కలయిక కొంచెం మానసికమైనటువంటి ఒక మతిమరుపు కానీ, ఏదైనా జాడ్యం కానీ ఇలాంటి వాటి మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇవి మనకి జన్మజాతకంలో కూడా ఈ గ్రహాల కలయికలు ఉన్నప్పుడు మాత్రమే వీటి యొక్క ప్రభావం కనిపిస్తూ ఉంటుంది అని చెప్పి తెలియచెప్పగలను. ఏది ఏమైనా ఈ 4 గ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అవసరం. ఇక శని రవి గారులు ఇద్దరూ కూడా కుంభరాశిలో కలిసి ఉన్నారు. ఏదైనా చర్మానికి సంబంధించి, రక్తానికి సంబంధించి, ముఖ్యంగా రక్తానికి సంబంధించి ఏదైనా ఇబ్బంది ఉండడానికి అవకాశం ఉంటుంది. ఔషధ సేవ అవసరం. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్ర కుజుల యొక్క స్థితి, ఆ యుతి వల్ల చంద్రమంగళ యోగం కూడా ఏర్పడి ఉన్నది. అయితే జన్మజాతకాల్లో ఇది చాలా బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ గోచారంలో అంత గొప్ప ఫలితాలను అయితే ఏమీ ఇవ్వదు. అయితే కుజుని యొక్క దోషం పరిహరింపబడుతుంది చంద్రుని యొక్క చేరిక వల్ల. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక దృష్టుల విషయానికి వస్తే గురువుగారి యొక్క దృష్టి కేతువు మీద పడుతుంది, కుజుని యొక్క దృష్టి కేతువు మీద పడుతుంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో వీరు కొంచెం ఒక మెట్టు సాధనతోటి పైకి వెళ్తారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే ఇక శనిగారి తృతీయ దృష్టి కానీ, గురువుగారి యొక్క సప్తమ దృష్టి కానీ, నవమ దృష్టి కానీ ఇవి అంతగా ఓన్లీ రాసుల మీదే ఉన్నాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. అలాగే కుజుని యొక్క సప్తమ అష్టమ దృష్టిలు కూడా కేవలం రాసుల మీదే పడుతూ ఉన్నాయి. ఇక ఈ వారం రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని ద్వాదశ రాశులని పరిశీలించి తెలియచెప్పుకుందాము. కర్కాటక రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని మనం పరిశీలించినట్టయితే తృతీయంలో కేతు బాగున్నారు, నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, ఇక ఏకాదశంలో గురుగారు బాగున్నారు. 3 గ్రహాల యొక్క అద్భుతమైనటువంటి సంచారము చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అష్టమ శని సంచార దోషం వెన్నాడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ శని గారికి తైలాభిషేకం చేసుకోవాల్సిందిగా తప్పనిసరిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే శివారాధన చేసుకోవాల్సిందిగా కూడా సూచన చేస్తున్నాను. ఇక్కడ తృతీయ స్థానంలో కేతువు, శుక్రాచార్యుల వారు, గురువు గారు మాత్రమే బాగున్న కారణం చేత మిగతా గ్రహాలకి తప్పనిసరిగా కూడా పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఊహించిన దానికన్నా కూడా మీకు చాలా చక్కటి లాభాలు కనిపిస్తాయి. ముఖ్యంగా వేద విద్యలలో ఉన్న వారికి, లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉన్న వారికి, ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్స్లో ఉన్న వారికి, ఇలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. గ్రంథ రచయితలకి బాగుంటుంది, కవులకి బాగుంటుంది, సైంటిస్టులకి బాగుంటుంది. అలాగే టీచింగ్ ఫీల్డ్లో ఉన్నవారు దాదాపు ప్రొఫెసర్స్ వరకు కూడా, ఆ స్థాయి వరకు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. వాహనాల మీద
ప్రయాణాలు చేసేటప్పుడు, ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించవలసిందిగా సూచన. స్థాన చలనం ఉండేటటువంటి అవకాశం కనిపిస్తున్నది. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతోంది. అనేక విధాలుగా వీరికి ఆత్మ సంయమన శక్తి పెరిగి సంకల్ప సిద్ధి జరుగుతూ ఉంది. ఇది చాలా చాలా చెప్పుకోదగినటువంటి ముఖ్యమైన విషయంగా తెలియజేస్తున్నాను. ఇక మిగతా అన్ని విషయాలలో కూడా సంయమనం పాటించండి. కుటుంబ స్థానంలో పూర్తిగా ఇంకా సంయమనం లేదు. కుటుంబంలో ఐకమత్యం కనబడట్లేదు. మీరు సంయమనం పాటించి కుటుంబ సభ్యులందరినీ ఒక తాటి మీదకి తీసుకురావాల్సిందిగా సూచన. మాతృవర్గ రీత్యా బాగుంది, కానీ స్థిరచరాస్తుల పెంపు కోసం మటుకు కృషి చేయవలసిందే. విద్యార్థులు కూడా ఇంకా కొంచెం కృషి ఎక్కువగా చేయండి, అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇది చెప్పదగినటువంటి సూచన. ఉన్నత విద్య అభ్యసించేటటువంటి విద్యార్థులైతే ఖచ్చితంగా వాళ్ళు స్కాలర్షిప్స్ తెచ్చుకుంటారు. అంత బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. సంతాన రీత్యా కొంచెం మంచి కాలమే నడుస్తోంది. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా శ్రమ ఎక్కువగా ఉండేటటువంటి కాలంగా కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగస్తుల విషయంలో ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగంలో కాస్త తృప్తి కలిగించేటటువంటి అంశాలు ఉంటాయి, కానీ ఉద్యోగస్తులు మటుకు ఎక్కడ బ్యాలెన్స్ తప్పి ప్రవర్తించద్దు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి వ్యయస్థానంలోకి వచ్చి కొద్దిగా వ్యధ కలిగేటటువంటి అంశాలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. దీని పరిష్కార నిమిత్తము యోగా చెయ్యండి. మానసికమైనటువంటి బలం ఎప్పుడైతే మీరు పొందుతారో అప్పుడు ఈ చిన్న చిన్న సమస్యలు ఏవైనా ఎదుర్కోవడానికి కూడా మీకు చాలా శక్తి వస్తుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. నవగ్రహ ధాన్యాలు కూడా ఒకసారి ఎవరైనా ఒక సత్పురుషునికి దానం ఇవ్వండి. చాలా మనశ్శాంతితో ఉంటారు మీరని చెప్పి తెలియజేస్తూ శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.